చరిత్రలు కలిగిన దేవాలయాలు రాష్ట్రంలో ఆదరణకు నోచుకోవడం లేదు. కాకతీయుల కాలం నాటి దేవాలయాలు బోరుకొట్టి ఉన్న వాటి పరిరక్షణలో ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. చారిత్రాత్మక కట్టడాలు పరిరక్షించాలని ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నప్పటికీ అవి అనుసరించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు. అధికారుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ వైఫల్యానికి తార్కాణంగా నిలుస్తుంది మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న శ్రీ మహమాన్విత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. రాజుల కాలంలో కట్టిన ఈ స్వామివారి సన్నిధి ఇవాళ వెలవెలబోతుంది. ఆ దేవాలయం మహిమేంటి, స్థానికులు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మహబూబాద్ జిల్లాకు దగ్గర ఆనుకొని ఉన్న పెనుగొండ గ్రామం అంటే కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామంలో ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి గుడి మాత్రం స్థితిల వ్యవస్థకు చేరుకున్నది. దాని పరిస్థితి ఏంటిది, అసలు ఆ గుడి అక్కడ ఎట్లు ఏర్పడ్డది, ఎక్కడ అసలు నైరుతి మూలాన ఎందుకు ఉన్నది అని చెప్పి కూడా ఆ గుడి పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్న ఈ దేవాలయం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలోని అతి పురాతనమైన రాతి కట్టడం. కాకతీయుల కాలం నాటి ఈ కట్టడంలో శ్రీ 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 లక్ష్మీ నరసింహుడు ఉగ్రరూపం దాల్చి కొలువై ఉన్నాడు. 18 రాతి స్తంభాలు, 6 ముఖద్వారాలతో కూడిన ఈ ఆలయం అభివృద్ధికి ఆమడ దూరాన ఉంది. పూజలకు దూరమై లక్ష్మీ నరసింహుడు వెలవెలబోతున్నాడు. గర్భాలయంలో ఉన్న ఈ మూల విరాట్కు కాకతీయుల కళాతోరణం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఎమ్మెల్యే వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎండోమెంట్ వారికి కూడా మేము గ్రామం తరపు నుంచి కొన్ని అర్జీలు ఇవ్వడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే గారు ఎవరు పట్టించుకోలేదు. ఇది దాదాపుగా 800 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయం, కాకతీయులు నిర్మించినటువంటి కట్టడం. ఈ ఏరియాలో ఉన్నటువంటి విగ్రహ నరసింహస్వామి గుళ్ళల్లో ఈ పెనుగొండ విగ్రహం ఉగ్ర నరసింహస్వామిగా వెలిచి ఉన్నారు. దీన్ని చాలా సార్లు ఎమ్మెల్యే ద్వారా తీసుకెళ్ళాము. మేము ఎమ్మెల్యే గారు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు కేసీఆర్ గుళ్ళు నిర్మిస్తున్నారు కదా, పాత గుళ్ళు, దాని ద్వారానైనా మా గ్రామానికి లక్ష్మీనరసింహస్వామి గుడి యథాస్థానంగా బ్రహ్మాండంగా నిర్మించి ఇవ్వాలని మా గ్రామం తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. పెనుగొండ గ్రామానికి ఎంత చరిత్ర ఉందో చుట్టుపక్కల గ్రామాలతో ఈ దేవాలయానికి ఉన్న సంబంధాలను చూస్తే తెలుస్తుంది. పూర్వం పెనుగొండ గ్రామానికి కిలోమీటర్ దూరాన ఉన్న బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి వచ్చిన వేద బ్రాహ్మణులు పెనుగొండ లక్ష్మీ నరసింహుడికి పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. పక్కనే ఉన్న బేరువాడలో రణభేరిలా ఓ భేరి మోగిస్తే ఎక్కడా లేని విధంగా పూర్వకాలంలో పెనుగొండ గ్రామంలో లక్ష్మీ నరసింహుడి ఉత్సవాలు ఘనంగా జరిగేవని పెద్దలు చెబుతున్నారు. మాది ఒక పెనుగొండ గ్రామం. ఇక్కడ మా గ్రామంలో మా ఊరుకు ఉండబడ్డ నైరుతి మూలకు లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడి. ఆనాడు ఆ ప్రతాపరుద్రుడు, ఆ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమ్మదేవి అప్పుడు వారు అటువంటి ఆయంల ఆ కట్టిన గుడి రాతి శిల, మొత్తం అది ఇంత మట్టి లేకుండా రాతి శిలతో నిర్మించినటువంటి ఈ యొక్క గుడి. అది మా ఊరుకు మంచి జరుగుతుంది కాబట్టి ఆ గుడిని ఇంతవరకు ఆ దేవస్థానం వాళ్ళు అప్పుడు కట్టినప్పుడు అటువంటి యొక్క నిర్ణయం వల్లే ఉన్నది. ఇప్పుడు ఆ గుడి అంతా పాతబడి హోరెంత చెట్లు, గబ్బిలాలు మొత్తం ఆ గుడిలో నివసించి ఆ గుడి అంతా ఖరాబు చేస్తే మా యొక్క గ్రామాలు అంటే పెద్ద వాళ్ళగా మీ చిన్న వాళ్ళం మా బజార్ కుంటబడినటువంటి ఆ వాళ్ళని ఒక 10 మందిని కూడి ఆ చెట్లన్నీ కొట్టి ఆ యొక్క సాగు చేసి. ఒకప్పుడు కన్నుల పండుగగా పూజలు అందుకున్న నరసింహుడు ఇప్పుడు నిత్య పూజలకు దూరమయ్యారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ దేవాలయంలో అక్క చెల్లెల భావయ్యని, వేణుగోపాలస్వామి దేవాలయమని 2 గర్భాలయాలు ఉన్నాయి. పూర్వం ఈ దేవాలయంలోని వేణుగోపాలస్వామి వారి విగ్రహాన్ని దుండగులు అపహరించుకుని వెళ్లారని, దాంతో ఆ గర్భగుడి నందు ఈ మధ్యకాలంలో పొలాల్లో సాక్షాత్కరించిన విష్ణుమూర్తి విగ్రహాన్ని కురిపించారు. తిప్పలబడి రేత్రింబవుల భక్తులు చేస్తారు చేసినా కానీ మా యొక్క గ్రామ పెద్దలు వారు ఏమి పట్టించుకుంటారు కాబట్టి ఇప్పటికైనా కానీ గ్రామ పెద్దలు ఆ సర్పంచులే కానీ, ఎంపీటీసీలే కానీ, నెంబర్లే కానీ, అనుమశాలుల పెద్ద మనుషులే కానీ మా ఊరు లోపల కొన్ని గుళ్ళు తయారు చేస్తారు. శివాలయమును, రామాలయం, ముత్యాలమ్మ గుడి, ఆ యొక్క బొడ్రాయి చుట్టూ వాటి చుట్టూ కొద్దిగా మంచి చేస్తారు కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడిని జర మంచిగా చేయాలని చెప్పని మీ అందరికి మనవి చేస్తున్నాను, అందరికి విజ్ఞప్తిస్తున్నాను. నా పేరు శీలం ఐలయ్య. లక్ష్మీ నరసింహుని దీవులతో సంతానం కలిగిందని ఇక్కడ ప్రజల నమ్మకం. పుట్టిన పిల్లలకు నారాయణ, నరసింహ, నవ్య, నవని,
నవతేజ్ నర్సయ్య అని స్వామివారి పేరు కలిగే విధంగా నామకరణం చేసుకుంటున్నారు. ఘనకీర్తి కలిగిన లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం పండుగను జరిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేము చాలాసార్లు ఇచ్చినా ఎవరు స్పందించలేదండి. ఈ కట్టడాలు కట్టడం వల్ల ఎవరికి వచ్చే లాభం లేదనుకుంటారు. ఇది సాంప్రదాయ ప్రకారం ఉగ్ర నరసింహస్వామి దేవాలయం. ఇది మా ఊరికి ముఖ్యంగా ముందు స్థలంగా ఉండే వెనక ఉండే మా ఊరు నైరుతి ఉండే. అయితే దీన్ని కొన్ని కలరా వచ్చేసరికి అప్పుడు వదిలేసి దీన్ని ముందుకు వచ్చింది విలేజ్. వచ్చిన తర్వాత దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికీ గుప్త నిధులు ఉన్నాయని తవ్వడం కూడా జరిగింది ఒకసారి. ఇప్పటికైనా కూడా లక్ష్మీనరసింహస్వామి విలువగా ఉన్నారనలో మేము ఎవరు ఏం కోరుకున్నా వాళ్ళ కోరికలు తీర్చేటట్టు కూడా తీరినాయని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం చూసి గ్రామ యువకులు విసుగు చెందారు. దీంతో దేవాలయాల అభివృద్ధికై కొంతమంది యువకులు నిర్విరామంగా శ్రమిస్తూనే ఉన్నారు. చెత్తా చెదారంతో నిండు ఉన్న ఈ దేవాలయ పరిసరాలు ప్రతి సంవత్సరం మే నెలలో శుభ్రపరిచి నరసింహ జయంతిని స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా యాదాద్రిలో నిర్వహించినట్టుగానే పెనుగొండలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ మే నెలలో వచ్చేటువంటి నరసింహ పున్నం అని ఉంటుంది. దాని రోజు నాడు గ్రామస్తులు అందరూ పిల్లలందరూ కొన్ని చందాలు వసూలు చేసి వాళ్ళు కష్టపడి ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపించి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఒక్కసారి కొద్ది చేసిరు. ఇప్పుడు చాలా పెద్దగా చేయడానికి యూత్ సభ్యులందరూ రెడీగా ఉన్నారు. నా పేరు మాధవపెద్ది ఉపేందర్ రెడ్డి, పెనుగొండ. స్థానిక ఎమ్మెల్యే 2017లో స్వామివారి కళ్యాణానికి హాజరై దేవాలయం అభివృద్ధి చేస్తారని చెప్పి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఎలక్షన్ అప్పుడు మాత్రమే గ్రామ నాయకులకు దేవాలయం గుర్తుకు వస్తుందని, మిగతా సమయాల్లో కనీసం దేవాలయం ముఖాన కూడా కన్నెత్తి చూడడం లేదని, కనీసం గ్రామ పంచాయతీ అధికారులు కూడా శ్రద్ధ పెట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి పురాతనమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కాబట్టి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ బాగా అత్యున్నతమైన దేవస్థానం. ఇది కోరిన కోరికలు ఇచ్చేటువంటి దేవస్థానం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బజరంగ యూత్ సభ్యులు ప్రతి ఏటా కూడా మరి బ్రహ్మాండంగా చేస్తున్నారు. తెల్లారితే మరి బండ్లు తిరగడం కూడా కానీ అది కూడా కానీ ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు తప్ప గ్రామ పెద్దలు కానీ ఎవరు కూడా కొంచెం ఇటువైపు చూసినట్టు కనపడటం లేదు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా వాళ్ళ అవసర నిమిత్తం వస్తారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. కానీ ఇటువైపు మాత్రం చూడడం లేదు అవసరాలు అయిపోయిన తర్వాత. సాధారణంగా పూర్వకాలం నాటి దేవాలయాలకు మాన్యం భూములని ఉంటాయి. ఆ విధంగానే ఇక్కడ ఉన్న శ్రీ పెనుగొండ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయానికి కూడా 16 ఎకరాల మేర స్వామివారికి మాన్యం ఉండేదని, ఇప్పుడు 10 గుంటలు మాత్రమే మిగిలి ఉందని గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది. మరి మిగతా భూమి ఏమైందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ భూమి గురించి అనేక దఫాలుగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. స్థానిక మండల ఎంఆర్ఓ అని జిల్లా కలెక్టర్ ఆదేశించినా ఇవాళకి కూడా తహసీల్దార్ వచ్చి చూసిన దాఖలాలు లేవు. నాకు ఇప్పుడు దాదాపు 39 సంవత్సరాలు. నా చిన్నతనం నుంచి చూస్తున్నాను ఈ గుడిని. ఎట్లా ఉన్నది అట్లానే ఉన్నది. ఇప్పటి వరకు కొంచెం కూడా డెవలప్మెంట్ లేకుండా ఉన్నది. ఇది గత మన చెప్పుకుంటే కాకతీయుల సామ్రాజ్యం నుంచి ఆ కాలంలో ఏర్పడినటువంటి గుడి అని మా పెద్దలు చెప్తుండే అన్నమాట. కానీ అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు దీనికోసం అని చెప్పేసి. కానీ ఎవరు కూడా ఏ నాయకులు కానీ పెద్ద పెద్ద బిజినెస్గా ఉండే వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావటం జరగట్లేదు. ఒక జిల్లా అథారిటీగా స్పందించాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్కి ఉంది. మరి కలెక్టర్ గారికి ఎందుకో కలెక్టర్లు మారుతున్నారు కానీ కలెక్టర్ గారు ట్విట్టర్ అకౌంట్ ఇప్పుడు స్పందించట్లేదు. గతంలో గౌతమ్ గారు ఉన్నారు. అప్పుడు తను ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్ మీద సర్వే చేయమని స్థానిక తహసీల్దార్ గారిని ఆదేశించారు. ఆ తహసీల్దార్ వచ్చి చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అంటే ఒక జిల్లా కలెక్టర్ వచ్చి ఆదేశించినా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఈ కేసముద్రం మండల పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్కు ఉన్నది. ఈ దేవాలయం పరిధిలో గతంలో దేవుని మాన్యం అని ఉండేది. మరి ఆ దేవుని మాన్యాన్ని వెలికి తీయాలని చెప్పేసి ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు తీసినటువంటి దాఖలాలు ఆ రెవెన్యూ అధికారి తప్ప జిల్లా కలెక్టరు సరిగ్గా పనిచేస్తలేడా, ఈ ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా పనిచేస్తలేదా అనేది మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం దగ్గరికి వినతి పత్రాలు పోయినా, ప్రభుత్వం దగ్గరికి విజ్ఞాపనలు పోయినా స్పందించకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది.
మహబూబాబాద్ నూతన జిల్లాగా ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు పలుమార్లు ప్రజావాణిలో కలెక్టర్కు వినతులు ఇచ్చిన అధికారులు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు అంటున్నారు. దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు ఎన్నో ఫిర్యాదులు చేసినా పెనుగొండకు చూసిన దాఖలాలు కూడా లేవని ఆరోపిస్తున్నారు. చరిత్రల నాటి దేవాలయాల నాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పెనుగొండ ప్రజలు అంటున్నారు. మా బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని శిథిలావస్థ లోపల ఉన్నటువంటి ఆలయాన్ని కొద్దిగా పునర్నిర్మించినామండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే అక్కడ మీకు అవపడుతుంది, ఆ గోపురం లెక్క అవపడుతుంది మీకు అక్కడ. అది శిథిలావస్థ లోపల అయి మొత్తం అక్కడ పొదలుగా ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ గారులకు కానీ చెప్పడం జరిగింది. కాకపోతే ఇది పెద్ద ఆలయం, దీన్ని బాగు చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, దీన్ని ఎండోమెంట్లో దేవాదాయ శాఖకు తీసుకుపోయే నాదుడైతే మా గ్రామంలో లేరు. అందుకని దీన్ని ఏదైనా ఒక దేవాదాయ శాఖ లోపల పెట్టి దీన్ని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. అది ఉన్నామండి. మా యొక్క అభ్యర్థనలు మన రాజకీయ నాయకులకు వెళ్తున్నాయి, అధికారులకు వెళ్తున్నాయి. ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టినా కానీ మా యూత్ తరఫున మా యూతే కాదు, ఊళ్ళో యువకులు అందరూ దీనిపైన ఇంట్రెస్ట్గా ఉన్నారు, గుడి బాగా చేద్దామనే ఉద్దేశంతో. కానీ నాయకులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఎక్కడైనా యూత్ ఒకటి ద్వారా ఏ పని కాదు, నాయకులు ముందుకు వస్తేనే పని అవుతుంది. ఇంతవరకు మా ఊళ్ళో నాయకులకు ఎన్ని అభ్యర్థనలు పెట్టినా వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాండ్ లేదు. మేమేందంటే మా సొంతంగా ఊళ్ళో అంతా ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరిని 100-10 రూపాయలు అడిగి ఈ యొక్క పండుగలు చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా స్థాయి పెరిగింది, అందరికీ కొద్దిగా అవేర్నెస్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. అయినా కానీ ఈ గుడిని చాలాసార్లు మేము మీడియాలో పెట్టి అన్ని రకాలు చేసినా కానీ ఈ గుడి డెవలప్మెంట్కి ఎటువంటి దోహదమని మన రాజకీయ నాయకుల దగ్గర నుంచి లేదు. ఈ జిల్లా పరిధిలో ఎక్కడా లేనటువంటి దేవాలయం మా ఊర్లో ఉంది. ఈ జిల్లా పరిధిలో ఎక్కడ లేనట్టు ఈ రాతితో కట్టినటువంటి దేవస్థానము మా గ్రామంలో ఉంది. జిల్లా పరిధిలో ఎక్కడా లేనటువంటి స్వామివారి విగ్రహము మా గ్రామంలో ఉంది. ఉగ్ర రూపంతో యాదగిరి నరసింహస్వామి దగ్గర కూడా లేడు స్వామివారి ప్రతిమ. అట్లాంటిది పెనుగొండ నరసింహస్వామి విగ్రహం చూస్తే ఉగ్ర రూపంతో ఉంటుంది. మరి ఈ దేవస్థానాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధ వహించి దృష్టి సారించి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగం కానీ ఇప్పటికైనా తక్షణమే ఈ యొక్క దేవస్థానాన్ని పరిశీలించి ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. దేవాలయ స్థితిగతుల గురించి ఈ మధ్యకాలంలో మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ట్విట్టర్ వేదికగా లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయ పరిస్థితుల గురించి నివేదించినా స్పందించలేదని వాపోతున్నారు. అంతేకాక సీఎంఓ తెలంగాణ ప్రభుత్వానికి కూడా దేవాలయాల పరిస్థితులు ట్విట్టర్లో వివరించారు. తెలంగాణ వస్తే చారిత్రాత్మక గుళ్ళు బాగుపడతాయనుకున్నామని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కాకతీయుల నాటి చారిత్రాత్మక వారసత్వ సంపదగా భావించే పెనుగొండ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకేందంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్పితే మామూలుగా ఇతర మన గ్రామంలో ఉన్న సమస్యల పట్ల గుళ్ళే కానీ బళ్ళే కానీ యువకుల సమస్యలే కానీ గ్రౌండ్ విషయాలు మన ఊళ్ళో ఏ విషయాలపైన వాళ్ళకి అవగాహన లేదు. ఏమైనా రాజకీయం పట్ల మామూలు కాంట్రాక్ట్ల పట్ల అందులో వచ్చే నిధుల పట్ల అవగాహన తప్పితే గుళ్ళు బళ్ళు నిధులు ఉన్న వాటి మీద వాటికి అవగాహన లేక మా ఊరు ఈ విధంగా ఉండదని చెప్తున్నాను. అంతే. నా చిన్నప్పటి నుంచి ఇక్కడ మా ఉన్న యువకులు కానీ ఊళ్ళో ఉన్న గ్రామ పంచాయతీకి సంబంధించిన కానీ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మేము ఉన్న వాళ్ళం మా చిన్నప్పటి నుంచి ఇక్కడ పండుగ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మాత్రం గవర్నమెంట్ పట్టించుకోకపోవడం, ఎండోమెంట్ పట్టించుకోకపోవడం, ప్రభుత్వం వచ్చిన కాంచి ఎన్నో అభివృద్ధులు చేస్తామని చూపెట్టడం వరకు చెప్పడం మాత్రం మాటలలోనే మిగిలిపోతాయి. ఇలాంటి కాకతీయ కట్టడాలని మనం ఎప్పటి నుంచో గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్టింగ్ ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కళా వైభవాన్ని పోవద్దనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ పైన అక్కడ వాళ్ళు మాటలు మాత్రమే మిగిలిపోతాయి. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పనులు మాత్రం శూన్యంగా మిగిలిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మా చిన్నప్పటి నుంచి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఉండే. ఒక దాదాపు నా అంచనా ప్రకారం మేము చేయబట్టి 12 years 13 years దాకా కావస్తుంది మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ప్రస్తుతానికి మాత్రం ఇది ఏర్పాట్లు మాత్రం మాకు చేతనైనంత వరకు మేము ఊళ్ళో చందాలు తిరిగి మా యువకులు కానీ మా యూత్ కానీ మేము అందరం చిన్నప్పటి నుంచి కలిసి చేసుకోవడం, మా పెద్దలు చేయడం, వాళ్ళ తర్వాత మేము చేయడం ఒక సంప్రదాయబద్ధంగా చేసుకుంటూ వస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ గుడి పొల్యూషన్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ఒక రూపు దాల్చిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ దీని మీద స్పందించి ఎండోమెంట్ వాళ్ళు కూడా దాని మీద స్పందించి వాళ్ళకి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఫలితం లేకుండా పోయింది. ట్విట్టర్లో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ సీఎం ఆఫీస్ కానీ వీళ్ళన్నిటికీ పెట్టినా కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. గత ఒక 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పండుగలు చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయం గురించి ఇదే దేవస్థానం గురించి జిల్లా కలెక్టర్ గారికి ట్విట్టర్లో అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణ సీఎంఓకి కానీ కేటీఆర్కి కానీ
ట్విట్టర్లో ఉన్నటువంటి మా జిల్లా పరిధిలో ఉన్నటువంటి మంత్రులకి, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి హై క్లాస్ మంత్రులకి అందరు కూడా ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియా వేదికగా అనేక సార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. సుమారు 800 ఏళ్ల నాటి ఈ దేవాలయం మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఎక్కడా లేనటువంటి స్వామివారి విగ్రహం పెనుగొండ గ్రామంలో ఉందని, ఎక్కడా లేని విధంగా స్వామివారి రాతి కట్టడం తమ గ్రామంలో ఉందని గ్రామ యువకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో గ్రామంలోని మంచిగా ఉన్న గుళ్ళను తీసి కొత్తగా నిర్మించే పని పెట్టుకున్నారని, అయితే వారి ప్రణాళికలో ఈ దేవాలయాన్ని చేర్చుకోలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి శిఖరాలు పునర్నిర్మించాలని, భక్తుల సౌకర్యార్థం చాపాతి బండలు వేయాలని, స్వామివారికి చుట్టూ ప్రహరీ తిప్పేందుకు శ్రద్ధ చూపించాలని గ్రామ యువకులు డిమాండ్ చేస్తున్నారు. వారసత్వ కట్టడాన్ని భావి తరాలకు అందించేందుకు గ్రామ రాజకీయ కూటమి కృషి చేయాలని కోరుతున్నారు. ఏం కోరుతున్నాం మేము, ఈ దేవస్థానంలో కనీసం ఒక బండలు వేపియండి. దేవస్థానం కురిసిన వానలు పడితే దేవాలయం కురుస్తుంది. ఆ నీళ్ళు పోవడానికి కనీసం ఏర్పాట్లు చేయండి. ఆ శిఖరాలు కూలేటట్టున్నాయి, ఆ శిఖరాలని బాగు చేయండి. నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకోండి అని మేము కోరుతున్నాం. ఇందులో మా స్వార్థం ఏమైనా ఉందా? ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని స్పందించాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకతీయ కళా వైభవాన్ని కాపాడుతామన్న కేసీఆర్ గారి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెంపుల్ ఇట్లా ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం ముందు భవిష్యత్తులో ఇప్పటికైనా దీన్ని మంచి అభివృద్ధి చేసి మనం ముందు భవిష్యత్తులో మన భావి తరాలకు వీళ్ళకు కాకతీయ కళా వైభవం ఇది చూపెట్టాలని కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, గ్రామ సర్పంచ్ కానీ, ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరూ సహకారంతో కావాలి. కాకపోతే ఇప్పటి వరకు మాత్రం గ్రామ పంచాయతీ నుంచి కానీ ఎటువంటి గ్రామ రాజకీయ నాయకుల నుంచి గుడికి మాత్రం ఎటువంటి పనులు జరగలేదు. మాకు తెలిసినంత వరకు అయితే జరగలేదు. బహుశా జరగవి కూడా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు అట్లున్నాయి. వాళ్ళ అవసరాల కోసం, ఓట్ బ్యాంకింగ్ కోసం మాత్రమే ఓటప్పుడు మాత్రం రావటం, చూసుకోవడం, వెళ్ళిపోవడం. మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట ఇవ్వడం, వెళ్ళిపోవడం. అంతకు మించి ఇక్కడ మాత్రం ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. కాకపోతే ఇప్పటికైనా ఎండోమెంట్ దీని మీద స్పందించి దీన్ని ఒక అభివృద్ధి దారిలో నడపాలని కోరుకుంటున్నాం. పెనుగొండ యువతగా కోరుకుంటున్నాం. చూశారు కదా పెనుగొండ గ్రామంలోని గ్రామస్తులు చెప్తున్న ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ గ్రామస్తులతో పాటు కూడా సహకరించి ఎండోమెంటలు వాళ్ళు కూడా మొత్తానికి ఈ గుడి దేవుని మాన్యాలతో పాటు లక్ష్మీ నరసింహస్వామి గుడిని కూడా పునరుద్ధరించాలి. దీనికి కాకతీయ కట్టడాలను కూడా ఆ వైభోగం తిరిగి రావాలని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా 8 ఏళ్ల క్రితం కట్టిన ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా అద్భుతంగా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే కోరుకున్న కోరికలతో పాటు కూడా మొక్కులు కూడా చెల్లించుకున్నట్లయితే ఇక్కడ కోరుకున్న కోరికలు తీర్చుతాయని చెప్పి కూడా గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఈ గుడి మాత్రము నైరుతి మూలాన, అంటే పెనుగొండ గ్రామానికి నైరుతి మూలాన ఉన్నందున కూడా గ్రామస్తులకు కూడా వినలేని అభివృద్ధికి ఏదైనా మంచి జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళ భావన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ, సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ మొత్తం సంబంధించిన యాజమాన్యాలు దీనికి స్పందించి ఎమ్మటే ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడిని కూడా పునరుద్ధరించాలని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది మొత్తానికి పెనుగొండ గ్రామంలోని ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి కూడా తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మ న్యూస్, వరంగల్.